పీడియాట్రిషియన్ కాబట్టి ఏ వయసు వరకు మీరు కరెక్ట్గా ట్రీట్ చేయాలి, ఏ వయసు తర్వాత మీరు వదిలేయాలి? దీని గురించి పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి డాక్టర్స్లో. అదే నాకు డౌట్ వస్తుంది. అడల్ట్ ఫిజిషియన్స్ వాళ్ళు 12 తర్వాత మా వాళ్ళే అంటారు, ఓకే, మేము ససేమిరా అంటాం. సో ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం ఇట్స్ వేరియింగ్ కంట్రీస్లో 18 to 21 ఇయర్స్ వరకు పీడియాట్రిషియన్. ఎందుకు పీడియాట్రిషియన్స్ ఏమిటి పెద్ద ఫిజిషియన్స్ ఎందుకు ట్రీట్ చేయకూడదు? అసలు ఈ స్పెషాలిటీ వేరుగా ఎందుకు వచ్చింది అని అంటే ఏజ్ వైజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు కాఫ్ గురించి అడిగారు కదా. సో కాఫ్ రీజన్సే లెస్ దాన్ 5 ఇయర్స్లో ఫుడ్ వెనకాలకి వచ్చి రీఫ్లక్స్ మూలాన కూడా క్రానిక్ కాఫ్ ఉండొచ్చు. క్రానిక్ కాఫ్ అంటే ఒక 3 వారాలు దాటిన తర్వాత డెఫినెట్గా దాని వైపు స్పెషల్ కన్నేసి చూడాల్సిందే. అంతే, జస్ట్ జలుబు దగ్గు వచ్చి తర్వాత కాఫ్ కూడా 3-4 వారాలు ఉండొచ్చు. కామనెస్ట్ రీజన్ అదే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు వచ్చినట్టు. బట్ 4 వారాలు దాటింది అని అంటే అది అడల్ట్ అయినా చైల్డ్ అయినా, అండ్ ఇంకా చిన్నపిల్లలు అయితే 2 వారాలు దాటిన తర్వాత దానికి స్పెషల్ టెస్టులు చేయాలి, దాని గురించి ఆలోచించాలి, ట్రీట్ చేయాలి, అండ్ అవసరమైతే టెస్టింగ్ అండ్ ఫర్దర్ టెస్టింగ్ చేయాలి. సో ఇట్లా కాఫ్ గురించి ఏమేమి రీజన్స్కి రావచ్చు. జస్ట్ పిల్లల్లో మాత్రమే ఉండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్దవాళ్ళలో ఉండని రీజన్ ఒకటి ఉంది. అదేమిటంటే ఫారెన్ బాడీ. సడన్గా ముక్కులోనో ఏదో ఒకటి దూర్చుకుంటారు, అది గబుక్కున చెస్ట్లోకి తీసుకోవటం అంటే పొలక మారటం అంటారు. సో చోకింగ్ కానీ అట్లాంటివి చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నిటినీ తీస్తారు లంగ్స్లో నుంచి. పీనట్స్, పిస్తా పప్పు, ఇట్లాంటివి అన్నీ అనమాట ఫారెన్ బాడీస్ అంటాం. సో ఇలాంటి వాటి మూలన ప్రొలాంగ్డ్ కాఫ్ ఉండొచ్చు పిల్లల్లో, అది తెలీదు. యా, అండ్ చాలా మందికి ప్రొలాంగ్డ్ కాఫ్, రికరెంట్ కాఫ్, మాటిమాటికి వచ్చే కాఫ్ అలర్జిక్ కాఫ్. ఓకే, అండ్ కొన్ని వైరస్లు ఇప్పుడు మీకు ట్రిగర్ చేసినట్టుగా అలర్జిక్ రెస్పాన్స్ని ట్రిగర్ చేస్తాయి అలర్జీస్ లేని వాళ్ళల్లో కూడా. ఓకే, అండ్ ఇన్ఫ్లమేషన్, ఎయిర్వేస్ అంతా పూచినట్టు అయిపోతాయి, మొత్తం అంతా కొట్టుకుపోతాయి. అవి కంప్లీట్గా హీలింగ్ అయితేనే మీకు ఆ దగ్గు తగ్గుతుంది. ఓకే, సో యూజువల్గా యూజ్ చేసే కాఫ్ మెడికేషన్ కొన్నాళ్ళు ఇచ్చి ఇంకా ప్రొలాంగ్ అవుతున్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ తర్వాత ఈ రోజుల్లో కామనెస్ట్ రీజన్ క్రానిక్ కాఫ్ రావటానికి ఈజ్ ఎసిడిటీ. ఓకే, రీఫ్లక్స్, బయట తినగానే పడుకోవటం, ఫుడ్ అంతా వెనక్కి రావటం, అది లంగ్స్లోకి వెళ్దామని ట్రై చేస్తున్నప్పుడు దగ్గి కక్కుతారు పిల్లలైతే. పెద్దవాళ్ళు అయితే దగ్గుతూ ఉంటారు. మైక్రో ఆస్పిరేషన్స్, ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ లంగ్లోకి వెళ్ళటం, దాని మూలన లాంగ్ డ్యూరేషన్ కాఫ్, ఇన్ఫ్లేమ్ అవటం, ఇట్లాంటివన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్రానిక్ కాఫ్ అలర్జీస్, సైనసైటిస్. సైనసైటిస్ ఇట్లాంటి చిన్నపిల్లల్లో అయితే పుట్టుకతోనే లంగ్స్లో వచ్చే చిన్న మాల్ ఫార్మేషన్స్, తర్వాత కొన్ని కంజనైటల్ డిసీజెస్ ఉంటాయి, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని, ఇట్లాంటివన్నీ. సో ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు, నేను అసలు నాకు చిన్నపిల్లలకి HIV పాజిటివ్ అనో ఆంకాలజీ అనో ఇలాంటివి వచ్చినప్పుడు నిజంగా అమ్మ బాబోయ్, ఆ తల్లిదండ్రులని ఆ నా మైండ్ సెట్కి ఆ తల్లిదండ్రులను ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఆ పిల్లలు పడే బాధ ఎలా మేడం, అది దానికి అసలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అట్లాగా ఆ ఏజ్ పిల్లలకి? సో HIV అయితే స్పెసిఫిక్గా పేరెంట్స్ నుంచే వస్తుంది. కపుల్ ఆఫ్ చిల్డ్రన్, మేబీ 1 or 2 చూసుంటాను నేను, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిలేటెడ్గా కూడా వచ్చింది. ఇది చాలా ముందు ఎప్పుడో, ఇప్పుడు చాలా రెగ్యులేటెడ్గా ఉంటాయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అన్నిట్లోనూ. HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C టెస్టింగ్ కూడా చేశాకనే బ్లడ్ ఇస్తారు. ఒక దారుణమైన విషయం తెలిసింది నాకు. బెంగళూరులో, మీరు విన్నారో లేదో నాకు తెలియదు, 7,000 మంది 18 to 21 ఏజ్ గ్రూప్లో ఓన్లీ స్టూడెంట్స్, ఆల్ HIV పాజిటివ్. ఓన్లీ స్టూడెంట్స్. టాటూ పార్లర్స్ ఒకటి, టాటూ పార్లర్స్, కొన్ని హెయిర్ కటింగ్ సలూన్స్, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ టాటూస్ ఐఎమ్ నాట్ సో మచ్ ఫర్ ఇట్, బట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా అన్నీ
చూసుకోవాలి. ఎందుకంటే నేను ట్రీట్ చేశాను ఒక కపుల్ని. ఓకే. మదర్కి షీ హ్యాస్ హెచ్ఐవి పాజిటివ్ అండ్ ఆవిడికి స్పెసిఫిక్గా షీ టోల్డ్ మీ ఒక టాటూ పార్లర్కి వెళ్ళాము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, అందరికీ వచ్చింది హెచ్ఐవి. ఓ మై గాడ్. అండ్ వాళ్ళకి పిల్లలు హెచ్ఐవి రాకుండా ప్రెగ్నెన్సీ ముందే తెలుసు కాబట్టి రాకుండా మెడిసిన్స్ ఇచ్చి 2 వెరీ హెల్దీ చిల్డ్రన్ ఉన్నారు ఆమెకి హూ ఆర్ నాట్ హెచ్ఐవి పాజిటివ్. బై గాడ్, నిజంగానే. అండ్ వాళ్ళు కూడా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ అయినా వెరీ ఇంపార్టెంట్లీ ప్లీజ్ ట్రీట్మెంట్ తీసుకోండి. చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినాయి అండ్ చాలామంది దే హ్యావ్ నియర్లీ గుడ్ ఇనఫ్ లైఫ్. కానీ ఒకప్పుడు హెచ్ఐవి అంటే ఖచ్చితంగా Death మరణమే, అంటారు. డెత్, దాని తోడు రకరకాల డిసీజులు వచ్చాయి. ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఎందుకు మేడం అది దానికి తగ్గట్టుగా మెడిసిన్ వచ్చేసిందా? గుడ్ హెచ్ఐవి రెప్లికేషన్ అంటే హెచ్ఐవి మల్టిప్లికేషన్ని ఆపే మెడిసిన్స్ చాలా వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ మొన్న డెలివరీ అయ్యారు ఒకళ్ళు హెచ్ఐవి పాజిటివ్ మదర్. ఆవిడలో అసలు వైరస్ లోడ్ అన్డిటెక్టబుల్ ఉంది, అంటే అసలు డిటెక్ట్ అవ్వట్లేదు. హెచ్ఐవి పాజిటివ్ ఎలా తెలుస్తుంది? అది తెలుస్తుంది వాళ్ళకి, యాంటీజెన్ యాంటీబాడీస్ ఇవన్నీ చెక్ చేస్తాము. ఆవిడ హెచ్ఐవి పాజిటివ్, మెడికేషన్ ఇచ్చాము బికాస్ షీ వాస్ ప్రెగ్నెంట్. మరి అప్పుడు పుట్టే బేబీకి రాలేదు. అది మీరు ముందే ఏమన్నా డిటెక్ట్ చేస్తారా? అట్లాగా ఉంటుందా మేడం? అది ముందే తెలీదు. ఫాలో అప్ రిస్క్ ఎప్పుడు ఉంటుంది, బట్ యూజువల్గా ఫాలో అప్ అంటే నా దగ్గర ఫాలో అప్ అవుతున్న వాళ్ళందరూ బేబీస్ కూడా హెచ్ఐవి నెగిటివ్. మనకి ముందే తెలిస్తే పేరెంట్స్కి ఉందని, అందుకే ప్రెగ్నెన్సీలో కంపల్సరీ హెచ్ఐవి టెస్ట్ చేస్తారు. కరెక్ట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.